రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రధాన అనుచరుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రచార కమిటీ కోఆర్డినేటర్, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దోడ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్కమ్ టు శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్, ముందుగా ఈరోజు మీ పుట్టినరోజు అనుకుంటా, ముందు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రైట్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతగారు దోడ దేవిరెడ్డి. ఆయన రజాకారుల మీద ఆ రోజుల్లో మా సొంత గ్రామం గుజ్జ, దాని పక్కన గుండ్రాంపల్లి విలేజ్ ఉండే. ఓకే. ఆ పక్క గ్రామంలో మధ్యలో ఉన్న ఏపూర్ విలేజ్లో ఈ రజాకారుల యొక్క అరాచకాలు ఎక్కువైతున్నప్పుడు ఆయన ఆ రోజుల్లోనే రజాకారుల మీద పోరాటం చేస్తూ అదే స్ఫూర్తితోటి మా నాన్నగారు గుజ్జ గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా అయి, అదేవిధంగా మా తమ్ముడు వార్డు మెంబర్ అయి ఈరోజు మా చిన్నాన్న ఎంపీటీసీగా ఉన్నాడు. రాజకీయంగా సుదీర్ఘంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ఆయనతోటి మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ఆర్మీ ఫైటర్ పైలట్, ఆయన ఒక కెప్టెన్, ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న ఆయన, నిజాయితీ ఉంటాడు. రెండోది ఏంటంటే ఆయన పీసీసీ ఉన్నప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార పదవి ఇచ్చినాడు. ఆ పదవికి నేను పూర్తిగా న్యాయం చేస్తున్నందుకు ఆ కమిట్మెంట్లో నాకు తనకి మంచి సంబంధం ఏర్పడింది. ఓకే. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఎటువంటి సన్నిహితం ఉండేదంటే ఏం చెప్తారు? సన్నిహితం అంటే ఆయన నాకు ఇచ్చిన పని విషయంలో కానీ, బాధ్యతగా ఉన్న విషయంలో కానీ నేను పూర్తిగా బాధ్యత ఉంటాను అనే విషయం ఆయనకు తెలుసు. పని విషయంలో కూడా సిన్సియర్గా కొంచెం బాధ్యతతోటి చేస్తాడనే నమ్మకంతో నాకు అప్పచెప్పేది. ఓకే. రైట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు పార్టీలో మీ పాత్ర ఏ విధంగా ఉండేదంటే ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ గారు పీసీసీగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, కొన్ని పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ నేను ఆయనకు చేదోడు వాదోడు ఉంటూ నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ కోర్ట్ అని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గట్టి ప్రచారం జరిగింది, అది వాస్తవేనా? అది పూర్తిగా అవాస్తవము, పూర్తిగా అది అబద్ధం. కేసీఆర్కు ఉత్తమ్ కుమార్కి కోవట్టు అనే విషయంలో దుష్ప్రచారం చేసి ఉత్తమ్ కుమార్ మీద బుర్ర జల్లడానికి అనేక కార్యక్రమాలు అనేక మంది చేసిరు. కానీ ఆయన ఒక కమిట్మెంట్ పర్సన్. మొట్టమొదటిగా ఆయన వ్యక్తిత్వం చూస్తే ఆయన ఆర్మీ, ఈ దేశానికి పనిచేసినాడే. ఏ రోజు కూడా చైనా పాకిస్తాన్ తోటి కూడా యుద్ధం చేసినప్పుడు కూడా ఒక చిన్న మచ్చ లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసి అక్కడికి విరామం చేసేసి రాష్ట్ర రాజకీయాల్లో బాధ్యతతోటి కూడిన కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసిండు. అలాంటి వ్యక్తిని మీద నిందలేయడం అనేది సూర్యుని మీద ఉండినట్టే అవుతుందండి. పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసపూరితమైన హామీలు, ప్రజలను, తెలంగాణ ప్రజలను వాళ్ళొక ఏం చెప్తే అది వింటారు వీళ్ళు అనేసి ఆలోచనతోటి డబుల్ బెడ్రూమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా కేసీఆర్ కు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అమ్ముడు పోయిందా? లేదు, అట్లాంటి విషయాలు అన్నీ ఏంటంటే కొంత సోషల్ మీడియాను దుష్ప్రచారం చేసిరు కాదు, అది పూర్తిగా అవాస్తవం, అది అబద్ధం కూడా. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా అయింది, అధికారంలోకి రాగలిగింది? ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీలు కానీ ఒక దశాబ్దం 10 సంవత్సరాలు పనిచేసినాక పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. రెండోది ఏంటంటే కొత్త పార్టీ వైపు, కొత్త ప్రభుత్వం వైపు ఎదురు చూడడం సహజం. కానీ ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలు గమనిస్తూ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గుర్తించి ప్రజలు పట్టం కట్టారు. ఇందులో రాష్ట్ర అగ్రనాయకులు అందరి పాత్ర ఉంది. ఒక్క రేవంత్ అన్నను, ఒక ఉత్తమన్నను కాదు, ఇక్కడ అందరూ దామోదర్ రాజనరసింహ కానీ, బట్టి విక్రమార్ కానీ, మదయాష్ కన్నా కానీ, కోమటిరెడ్డి వాళ్ళు కానీ అందరు కలిసి పనిచేసినందుకు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ విధంగా ప్రచారం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి. కోమారెడ్డి బ్రదర్స్ ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరో వర్గం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఒక వర్గం, మిగతా నాయకులది ఒక వర్గం. అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా కూలుతుందా అనేసి ప్రజలకు కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ క్లారిటీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకి ఏమో కుటుంబ పాలన ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం హైకమాండ్ కంట్రోల్ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇంకా కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి నచ్చిన మాటలు కానీ ఆ ఎక్కువ స్వేచ్ఛనే పార్టీని కొంప ముంచే పని ఏమైనా చేస్తుందా? అలానే అట్లయితే రాష్ట్రంలో రాజకీయంలో చూస్తే రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. అంటే మనసులో ఉన్న విషయాలు చెప్పుకోగలుగుతున్నారు, కానీ అక్కడ మిగతా పార్టీలలో చెప్పుకోలేకపోతారు. ఓకే.
రైట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే బలంగా కొంతమంది నాయకుల పేర్లు మాత్రం నిలబడుతున్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం అయితేంది, అదేవిధంగా తర్వాత కోమారెడ్డి బ్రదర్స్. ఎందుకు ఈ బలంగా ఈ రెండు పేర్లు మాత్రమే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిలబడుతున్నాయి? సెకండ్ క్యాడర్ ఎందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎదగలేకపోతుంది అంటే ఏం చెప్తారు? అట్లనేం లేదు, వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళతో పాటు సీనియర్ నాయకులు లేకపోతే జిల్లాలో ఏ నాయకులు ఎదిగినా కూడా అట్లనే లేదు. ఈ రోజు బీర్లాయలకు ప్రభుత్వ విప్ ఇచ్చిండ్రు, ఒక బీసీ నాయకుడు కూడా ప్రభుత్వ విప్ ఉన్నాడు. వేముల వీరేశం అన్న కూడా మీరు చూసిన జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ వేముల వీరేశం అన్నది కూడా ఉన్నది. పద్మావతి మేడం కూడా చాలా హైయెస్ట్ మెజారిటీ ఉన్నది. మేము సిన్సియర్గా కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది, సీనియర్ కూడా సహకరిస్తారు. ఓకే. రైట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు వస్తాయా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే కోమారెడ్డి బ్రదర్స్కో జోకుడు రాజకీయాలు చేస్తే పదవులు వస్తాయంటే ఏం చెప్తారు? వీళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయినారు. ఓకే. కానీ ఎవరికో జోకుడు అయితే అది జోకుడు వేయడం ప్రాంతీయ పార్టీలలో ఉంటుంది, జాతీయ పార్టీలలో ఆ విధంగా ఉన్నది. రైట్. మునుగోడు ఉప ఎన్నిక చూసుకుంటే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఎంతోమంది కూడా రాజగోపాల్ ఏమంటే బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మీరెందుకు అక్కడే కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అమ్ముడు పోకుండా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ నెరవేరుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ తోటి ఉన్నాక కూడా అధికారం మనం కోల్పోయినా కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా అధికారంకి వస్తామనే నమ్మకంతో, ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈ రోజుగా నేను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. రైట్. మునుగోడు ఉప ఎన్నిక చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున ప్రచారానికి వస్తే మీ గ్రామం ఏదైతే ఉందో గుజ్జా గ్రామం, ఆ గ్రామానికి కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు చూసాం. ఎందుకు ఆ పరిస్థితి ఆనాడు ఏర్పడిందంటే ఏం చెప్తారు? 2019లో కోమటిరెడ్డి రాజగోపాల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మునుగోడులో. గతంలో మునుగోడు పరిస్థితులు అంటే కమ్యూనిస్టులు, ఈ టీఆర్ఎస్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా వెనుకబడిన ప్రాంతం. సరే, రాష్ట్రంలో అధికారంలో వస్తుంది, రాజగోపాల్ అన్న ఎమ్మెల్యే ఉంటాడు, నిస్వార్థంగా పనిచేస్తాడని ఒక నమ్మకంతో ఆయన బలంగా గెలిపించినాం. కాబట్టి ఆయన మీద ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఆయన బీజేపీలోకి పోయినందుకు పూర్తిగా వ్యతిరేకించినాం. మేము ఎంత అయితే ఇష్టపడ్డామో అంత అయిష్టంగా కూడా వ్యతిరేకించినాం. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా మేము ఆయన మీద ఆరోపణలు చేయలేదు, ఆయన్ను ఇబ్బంది కూడా పెట్టలేదు. పార్టీ పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టినాం. రైట్. ప్రస్తుతం మీరు పార్టీలోనే కొనసాగుతున్నారు, రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలుసుకోగలుగుతున్నారా మీరు? ఖచ్చితంగా నేను 2008లో కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఎంపీగా పోటీ చేస్తాను భువనగిరికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా రాజగోపాల్ అంటే ఉన్నాను. అసలు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోవడానికి గల కారణాలు ఏంటి? ఆ రోజు మునుగోడు ప్రజలందరూ కొంతమంది రాజగోపాల్ రెడ్డి సైడ్ ఉన్నారు, మరికొంతమంది రాజగోపాల్ రెడ్డి బీజేపీ ప్యాకేజీలకు కాంట్రాక్టులకు అమ్ముడు పోయింది అనేసి విమర్శలు కూడా చేశారు. వాస్తవేనా అది? అది తన్నడితేనే బాగుంటుంది. ఒక పార్టీగా ఇప్పుడు తను కూడా మా పార్టీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఆరోపణలు నేను చేయలేను. ఆ రోజు అనుకున్నాడు కాంగ్రెస్ రాష్ట్రంలో దేశంలో బీజేపీ వస్తుండొచ్చు, హిందూ ధర్మం అని మాతో కూడా అన్నాడు చాలా విషయాలు, చాలా మీటింగ్లలో. కానీ మనం ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కమిట్మెంట్ తోటే ఉన్నాం మేము. రైట్. మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి ఓడిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను, కుటుంబ పాలనను అన్నీ గమనించినాక కొంచెం లేటుగానైనా తెలుసుకున్నారు. తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మనం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా ఏ హామీలు అయితే ఇస్తావో ఆ హామీలో నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టించారు. ఓకే. హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒకటి మునుగోడు నియోజకవర్గం. ఆ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? అయితే వాస్తవానికి మొన్నటి వరకు కూడా 5 సార్లు సిపిఐ 25 సంవత్సరాలు మునుగోడును పరిపాలించింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చేసింది. మేము ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నామో ఫస్ట్ మునుగోడులో ఈసారే కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తాం. కానీ గతంలో ఏమైందంటే కొంచెం మావోయిస్టు ప్రభావం ఎక్కువ ఉండే, వెనుకబడే ప్రాంతం ఒకటి ఉండే, పొల్యూషన్ ఎక్కువ ఉండే, ఫ్లోరైడ్ ఎక్కువ ఉండే, అనేక సమస్యలు ఏంటంటే హైదరాబాద్కు దగ్గర ఉన్నా కానీ సమస్యలకు మాత్రం ముందు ఉండేది. దానివల్ల మేము వెనుకబడిపోయినాం. ఓకే. రైట్. అంటే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి? అసలు ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉన్నది, పొల్యూషన్ సమస్య ఎక్కువ ఉంది, కొంచెం రోడ్లో ప్రాబ్లం ఉన్నాయి ఎక్కువ. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. రైట్. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని
రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు మంత్రివర్గం మీద ఉన్నటువంటి సోయి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు నియోజకవర్గం మీద లేదంటే ఏం చెప్తారు? మీరు అంటూ ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అనేసి. గతంలో ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎందుకు ఆ సమస్యలు పరిష్కరించలేకపోతుండు? రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పనిచేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ మా నియోజకవర్గానికి వచ్చేసరికి వెనుకబడి ప్రాంతం ఎక్కువైపోయింది, కమ్యూనిస్టులు పరిపాలించడం ఎక్కువైపోయింది. కాబట్టి రాజగోపాల్ కొంచెం మంత్రిగా ఉంటేందంటే మా సమస్యలన్నీ పూర్తిగా సాల్వ్ అవుతాయి అనేసి మాకు పూర్తి నమ్మకం. ఆయన కూడా మంత్రిగా ఉంటేందంటే ప్రజలతోటి కానీ కార్యకర్తలతోని కొంచెం కమిట్మెంట్ ఉంటాడు. ఆ కమిట్మెంట్ వల్ల ఏంటంటే కొంచెం అభివృద్ధి చెందుతామని ఒక నమ్మకం. ఓకే సరే, శ్రీనివాస్ రెడ్డి గారు నియోజకవర్గంలో మీరేమైనా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారా? చేశానండి. నా వంతుగా నేను ఇప్పుడనే కాదు, దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి 20 సంవత్సరాల నుంచి నా వంతుగా నేను నా యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ నేను కానీ ఎంత చేయాలనో అంతవరకు చేస్తుంటాను. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మునుగోడు నియోజక ప్రాంత ప్రజలకు కానీ నేను ఖచ్చితంగా సేవ చేయాలనుకుంటున్నాను. ఆ సేవా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటాను. రైట్. మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితుల్లో మీ గ్రామంలో ఉన్నటువంటి మీ ఫామ్ హౌస్కి ఆనాటి మంత్రి ఉన్నటువంటి మల్లారెడ్డి అయితేంది, ఆనాడు నెకరకల్ల ఎమ్మెల్యే ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య యాదవ్ అయితేంది, అసలు ఎందుకు మీ ఫామ్ హౌస్కి రావాల్సి వచ్చింది? చిరుమర్తి లింగయ్య మా గ్రామానికి టీఆర్ఎస్ పార్టీగా ఇన్ఛార్జ్గా వచ్చిండు. నా సొంత గ్రామము అది గుజ్జ. ఓకే. పూర్తిగా మొదటి నుంచి కూడా చిరుమర్తి లింగయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకం. ఈయన కమిట్మెంట్కు, ఈయన నిజాయితీకి, ఈయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి కానీ పూర్తిగా వ్యతిరేకంగా తీసుకొని తను వ్యతిరేకంగా మాట్లాడుతూ మొదటి నుంచి వచ్చిండు. అయినను పీసీసీగా ఉత్తమ్ కుమార్ గారు ఉండి నగరకల్ ఎమ్మెల్యే శాసనసభకు ఆయన బీఫామ్ ఇచ్చింది కూడా ఉత్తమ్ కుమార్ గారే. సరే, ఉత్తమ్ కుమార్ గారిని ఏమి చేయలేక లాస్ట్కు ఆయన ప్రధాన అంశాడు అనేసి ఒక ముద్ర పడ్డాక నన్ను కూడా ఏదైనా బదనాం చేద్దామనేసి వచ్చిండేమో. దానికి ఆయన ప్రయత్నం సరిపోలేక ఒక మంత్రి గారిని తీసుకొని వచ్చిండు. కానీ అదే రోజు ఏం జరిగిందంటే మంత్రి గారిని తీసుకొని వచ్చిండు, ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, టీఆర్ఎస్ వచ్చినా కానీ నా కమిట్మెంట్ ముందు చిరుమర్తి లింగయ్య కానీ మంత్రి మల్లారెడ్డి కానీ నా యొక్క మాటలు విని ఇక్కడ మనకు పని సాగదు, ఇక్కడ మన ఆలోచనలు తప్పు, ఇక్కడికి మనం వెళ్ళిపోవడం అనేసి వెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రము కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడున్న పీసీసీ కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా గ్రామానికి, మా సొంత గ్రామానికి వచ్చిండు సాయంత్రం. ఆ రోజు నేను తీసిన ర్యాలీ కానీ ఆ రోజు వచ్చిన ప్రజలు కానీ నేను మాట్లాడిన స్పీచ్ ఒక్కసారి చూస్తే నా కమిట్మెంట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. దాదాపు మీకు ఎంత ఆఫర్ ఇచ్చారు? ఆఫర్లు అంటే పదవులు ఇచ్చన్నారు, డబ్బు అన్నారు. డబ్బులకు నేను అమ్ముకోవాలనుకుంటే నా భూములు ఉంటాయి, ఇంత ఏదో అమ్ముకుంటా చేస్తా. కానీ ఏమి లేకపోతే నిస్వార్థంగా నిజాయితీగా ప్రజలకు ఏదో ఒక పదవిలో ఉండాలని పని చేసుకుంటాను. కానీ అమ్ముడు పోవడం అనేది శ్రీనివాస్ రెడ్డి విషయంలో అమ్ముడు పోవడం అనేది ఉండదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరు ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆ నియోజకవర్గంలో అయితేంది, రాష్ట్రంలో అయితేంది, సీఎం రేవంత్ రెడ్డి వర్గం అయితేంది, ఇటు కొమర్రెడ్డి బ్రదర్స్ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్ననేసి పార్టీలో కొంత ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవేనా? నిజంగా అట్లాంటి ఆలోచన కనుక నాకే ఉంటే ఉప ఎన్నికల సందర్భంలో నేను రాజగోపాల్ అంటే బీజేపీలకి, ఉప ఎన్నికల సందర్భంలో నాకు ఇచ్చిన ఆఫర్లకు నేను టీఆర్ఎస్ పార్టీలకు పెట్టాను. నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కోసం మనం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కమిట్మెంట్ తోటే ఉండిపోయినా. మీరు చూస్తే రాష్ట్రంలో కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అనేక మంది పార్టీలు మారారు, సీనియర్ నాయకులు మారారు, టికెట్లు ఆశించిన వాళ్ళు మారారు, గెలిచిన వాళ్ళు మారారు, ఓడిపోయిన వాళ్ళు మారారు. కానీ నేను పార్టీ కోసమే పనిచేస్తున్నాను. అసలు పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నట్టు శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి నామినేటెడ్ పదవి ఇవ్వలేదంటే ఏం చెప్తారు? అంటే వస్తుంది, ఇప్పుడే మనకు అధికారం వచ్చి కూడా 6 నెలలు అయింది. నిన్ననే ఒక కొన్ని నామినేట్ పోస్టులు ఇచ్చారు. భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుందని కూడా నేను కూడా ఆశిస్తున్నాను. రాకుండా పార్టీ కోసం పనిచేస్తాను. కంపల్సరీ పార్టీ కోసం పనిచేస్తాను. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాలేకపోయారు అంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ గారి విషయంలో ఏంటంటే ఆయన కమిట్మెంట్ పర్సన్, చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయనకు ఒకటి ఏంటంటే దేశ భద్రత కోసం ఆర్మీలో పనిచేసినప్పుడు కూడా ఆ కమిట్మెంట్ తోటే పనిచేసిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఎవరైతే నన్ను నమ్ముకున్నారో, ఏ పార్టీ అయితే నన్ను నమ్మి పీసీసీకి ఇచ్చిందో అది పూర్తిగా న్యాయం చేయడానికి పూర్తిగా 100% పనిచేస్తాడు. కేసీఆర్ కోవట చిల్లర రాజకీయాలు చేశారు, చిల్లర సోషల్ మీడియాలలో చిల్లర బదనం చేశారు. కానీ వాళ్ళకి కనీసం ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడాడు. ఓకే, అదే ఆయన క్యారెక్టర్. అది
మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం అయితేంది, కల్వకుంట్ల కుటుంబం అయితేంది, బీఆర్ఎస్ అయితేంది ఒక కుటుంబ పార్టీ అనేసి గట్టి విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పార్టీ లేదంటారా? కుటుంబ పార్టీ అంటే కూడా దశాబ్దాలుగా పనిచేసినందుకు కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ చూసుకుంటే ఇద్దరు పదవులలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ చూసుకుంటే వాళ్ళ భర్త భార్యలు పదవులలో ఉన్నారు. ఇది మరి కుటుంబ పరిపాలన కాదా? 1994లో కోదాడ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ గారు, పద్మావతి గారు వచ్చి ప్రజలకు పనిచేశారు. ఆమె టికెట్ 2014లో వచ్చింది. ఆమెకు దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తుంది. ఆమె విషయంలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, చాలా కమిట్మెంట్ ఉన్నాము. అందులో కొన్ని విషయాల్లో కూడా పార్టీకి, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఇతర పార్టీలైనా ఎవరైనా సరే కూడా ఆమె కొన్ని విషయాల్లో చాలా కరెక్ట్ ఉంటుంది. సరే, కొన్ని విషయాల్లో ఉత్తమ్ కుమార్ గారు కూడా పోనీలే అని అనుకున్నా కానీ ఆ పద్మావతి గారి విషయంలో మాత్రం ప్రజలకు కానీ, మహిళలకు కానీ, చదువుకున్న వాళ్ళకు కానీ, నిరుద్యోగులకు కానీ అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితిలో ఆమె ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఉన్నప్పుడు నల్లగొండ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఏంటంటే ఏం చెప్తారు? దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. పార్లమెంట్ సభ్యుడికి కావాల్సిన ఎంతైతే నిధులు వస్తాయో ఆ నిధులను పూర్తిగా ప్రజలకు అందించిండు. ఈ రోజు కూడా కేంద్రంలో అధికారం లేదు, ఈ రోజు రాష్ట్రంలో అధికారం ఉంది. కాబట్టి ఆయన ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో మీరు ఒకసారి చూస్తే, హుజూర్నగర్, కోదాడని చూస్తే ఒక కోనసీమ లాగా ఉంటుంది. అభివృద్ధి విషయంలో, ప్రధానంగా అభివృద్ధి విషయంలో ఉత్తమ్ కుమార్ గారు మించినట్టు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ కూడా పని చేయలేకపోతారు. ఎందుకంటే కూడా ఆయన ఫస్ట్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. పార్టీ ప్రజల కన్నా ప్రాంత ప్రజలు బాగుండాలనుకుంటే, అభివృద్ధి బాగుంటే ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న నివాసంలో ఉన్న స్థిరాస్తుల విలువలు పెరగడానికి కానీ, అనేక మంది చదువుకోవడానికి రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, అన్ని విషయాల వసతులు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంటాడు. ఓకే, రైట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం, కొమారెడ్డి బ్రదర్స్ మరొక వర్గం అనేసి పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవేనా? పూర్తిగా అబద్ధం అండి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ గారు ఇద్దరు కలిసి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, ప్రాంత సమస్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఏదైతుందో ఆ వర్గం ఎదగకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం అడ్డుకుంటున్నారనేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ వర్గాలు ఏం లేవండి. కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి పనిచేస్తాం. ఈ అంతా ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళు ఊహించుకొని ఒకరు ఎక్కువ కానీ ఒకరు తక్కువ కానీ చేస్తేనే వాళ్ళ మధ్యన మనస్పర్ధలు వస్తేనే మనకి ఏమైనా లాభం జరుగుతుంది అనేసి వాళ్ళని మధ్యలో పెట్టేసి వీళ్ళు ఒక ఆడే గేమ్. రైట్. అదేవిధంగా బీఆర్ఎస్లో పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేను ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగట్లో సరుకులా గొంతున్నారు, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపడిచ్చి, ఎదిరించి, బెదిరించేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారు అనేసి బీఆర్ఎస్ వర్గాలు గట్టి విమర్శలు చేస్తున్నాయి. ఇది వాస్తవేనా? అది నేర్పిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అంటే ఆయన నేర్పింది ఆయన అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అదే పోకడతో పోయి ఈరోజు పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడింది. అయితే వచ్చే తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి ఏర్పడబోతుందా? మీరు గమనించినట్లయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినాక కూడా వాళ్ళకి అవసరం లేకున్నా కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు అందరిని తీసేసుకున్నారు. తీసుకొని గ్రేటర్ హైదరాబాద్లో అంతకుముందు పోటీ చేయని వాళ్ళు మేయర్ కోసం ప్రయత్నాలు చేసి గెలిచినారు. మేయర్ కోసం గెలిచి కూడా ఎంఐఎం పొత్తు పెట్టుకొని కూడా గెలిచినారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ పరిస్థితులకు రాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం అంత ఏముందంటే ఏం చెప్తారు? సంఖ్యాబలం చూపెట్టుకుందాం అనుకోలేదు. ప్రాంత ప్రజల సమస్యల కోసం కొంతమంది వస్తున్నారు, కొంతమంది అక్కడ మాకు అక్కడ కమిట్మెంట్ ఇచ్చి అన్యాయం చేసిండు, అబద్ధాలు చెప్పిండు, లేదు మనం సొంత గూటికి వెళ్ళిపోదామని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమవుతున్నాయో అవి అమలు పరచట్లేరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజలు మనకు 5 సంవత్సరాలు పరిపాలించమని ఓట్లేసారు. ఇప్పుడు 6 నెలలు జరిగింది అధికారంలోకి వచ్చి. 6 హామీలు అంటే కూడా ఈరోజు మహిళలు అందరూ ఉచిత బస్సు భద్రాద్రి కానీ, యాదాద్రి కానీ, హైదరాబాద్ కానీ, వేములవాడ కానీ, ఎక్కడ కానీ, పుణ్యక్షేత్రాలు కానీ ఎక్కడ కానీ వెళ్తున్నారు. కొంతమంది పని విషయంలో వెళ్తున్నారు, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, కాలేజీలు కానీ, ఎక్కడ కానీ. అది మహిళలను అడగాలి, బస్సులో టికెట్లు తీసుకుంటున్నారా లేకపోతే ఉచిత బస్సు పెట్టినారా అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంక్షేమాలే లక్ష్యంగా పెట్టుకోరా లేకపోతే అభివృద్ధి ఏమైనా చేసేది ఉందా? అభివృద్ధి మేము హైదరాబాద్ మెట్రో మేమే చేసినాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేమే ఇచ్చినాం, కృష్ణా గోదావరి జలాలు తెచ్చినాం, తెలంగాణ ఇచ్చినాం. ఎక్కడ కూడా కమిట్మెంట్ తోటే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇచ్చినటువంటి హామీలో ఇందిరమ్మ ఇల్లు అవుతున్నాయో ఆ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నారనేసి బీజేపీ నాయకులు గట్టి విమర్శలు చేస్తున్నారు.
దీనిపై మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మనకు రావాల్సిన నిధులు ఎక్కడెక్కడ ఇందిరమ్మ అనేది పార్టీ నాయకురాలు పేరు, ఆ పార్టీ నాయకురాల పేరు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగవచ్చా? కేంద్ర ప్రభుత్వం నిధులు అదే చెప్తున్నా కదా, రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉన్నాయో, మనకు కావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు ఆ నిధులలో ఏ బడ్జెట్ను ఎక్కడ వాడుకోవాలనేది ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని, క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకొని ఎక్కడెక్కడ పేర్లు పెట్టాలా, అవి పాత పేర్లు, కొత్త పేర్లు కాదు. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇప్పుడు పెట్టిన ఇల్లు కాదు, రాజీవ్ గృహకల్ప అనేది ఇండ్లు ఇప్పుడు పెట్టిన కాదు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పేర్లు అవన్నీ. రైట్. పక్క రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఏర్పడ్డ కొద్ది రోజులకే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. అలాంటిది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 7 నెలలుగా వస్తుంది. ఈ తరుణంలో ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు కావడం లేదు? అంటే ఆబ్కారీ శాఖ పైన ఉన్నటువంటి సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి మీద, హోంశాఖ మంత్రి మీద లేదు అనేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. అవన్నీ మన పెద్దలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి ఆ శాఖలు. అంటే అన్ని ఆయన కింద పెట్టుకుని ఆయన మాత్రం అవన్నీ తన దగ్గరే ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పారు పక్క రాష్ట్రం అనేది ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అందరికీ సమన్వయం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో అన్ని పూర్తి చేస్తాము, రేపు చేస్తాము అవన్నీ రాబోయే రోజుల్లో. ఇదే జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారనేసి బీఆర్ఎస్ వర్గాలు గట్టి విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? పూర్తిగా అబద్ధం. బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేక రోడ్ల మీద, గల్లీలలో, ఢిల్లీలలో తిరిగే పరిస్థితి దిగజారడానికి కారణం ఏంటంటే, అబద్ధపు హామీలు ఇచ్చి కాళేశ్వరాన్ని పూర్తిగా డబ్బులు దుర్వినియోగం చేసి ఈ రోజు మళ్ళా కోట్ల చుట్టూ ఢిల్లీలో, గల్లీలో ధర్నాల కోసం తిరుగుతున్నారు. అంటే ప్రజలు బుద్ధి అయిపోయింది. ప్రజలు బుద్ధి జరిగింది కదా, అబద్ధపు హామీలు ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు అధికారులు వస్తే మరి మీరు ఇచ్చినట్టు కదా, ఈ వచ్చి 6 నెలలు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు గుర్తిస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందనేసి మీ నాయకులే విమర్శిస్తారు. ఇలాంటి తరుణంలో ఇచ్చిన హామీలు అసలు ఏ విధంగా అమలు చేయగలుగుతారు ఉన్న బడ్జెట్లో? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్ తోటి ఇచ్చిన రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రం చేసేసి, అప్పులు అంటే అభివృద్ధి అని చెప్తారు. మీరు కొన్ని విషయాలు చూస్తే 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 సంవత్సరాలకే జవహర్లాల్ నెహ్రూ కమలా మెమోరియల్ స్కూల్ కట్టి నాగార్జున సార్ కడితే ఈరోజు సాగునీరు, తాగునీరు, జల విద్యుత్పత్తి, టూరిజం లాగా ఉపయోగపడుతుంది. 60 సంవత్సరాలే నాగార్జున సార్ కట్టి. శ్రీశైలం కానీ, నెట్టంపాడు, భీమిలి కానీ అనేక ప్రాజెక్టులు కట్టినాం మేము. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే మీకు అందరు తెలుసు, మీ మీడియా కూడా చూసింది అనేక విషయాలలో. కాళేశ్వరం ఎంత బడ్జెట్ కొట్టి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. ఈ బడ్జెట్ని తీసుకుపోయి గంగపాలు చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని దిగజారిన రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా చేశారు. కానీ అవంతా గాడిలో పెట్టాలంటే కొంత సమయం పడుతున్నది. ఇచ్చిన హామీలు ఒకటి, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మాకు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటివి. ముందుకెళ్లాలంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని కలుపుకొని తీసుకొని పోవడానికే క్యాబినెట్లలో అందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. అది జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ కాబట్టి కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు అధికారాన్ని కోల్పోయిండు, ప్రజలు చీకొట్టిరు. మీరే అంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనేసి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మరి వారిపైన చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఏ శాఖలో ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ డబ్బును తిరిగి తీసుకురావాలి, పేదలకు పంచాలి, ప్రజలకు మంచాలి. ఖచ్చితంగా అక్కడ ఏదైతే నిర్మాణం జరగకుండా బిల్లులు అయితే ఎవరైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఆ బిల్లులను కక్కేయవలసిందే. రైట్. కేంద్రంలో చూసుకుంటే బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 2 పార్టీలు అసలు కేంద్ర పార్టీ కన్నా ఎక్కువ ఎంపీ ఎన్నికల్లో సీట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఉంది. అలాంటిది కేంద్రంతో ఈక్వల్గా ఏ విధంగా తెచ్చుకోగలిగారంటే ఏం చెప్తారు? ఒకటి రాష్ట్ర ప్రజల మీద కానీ, రెండోది ఏంటంటే హైదరాబాద్లో కొంతమంది సెటిలర్స్ ఎక్కువైపోయినారు. ఈరోజు మనము రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చూసిన జనాభాకు ఇప్పుడు జనాభాకి చాలా తేడా ఉన్నది. అనేక మంది హైదరాబాద్ డెవలప్ అయింది అనేసి వచ్చేసి ఇక్కడికి. ఇలా రాష్ట్రంలో దాదాపు 10-15 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ సెటిలర్స్ అయిపోయారు. మనం గతంలో సెటిలర్స్ అంటే ఒక ఆంధ్ర వాళ్ళని చూసినాం. ఇలా రాజస్థాన్ వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, బీహార్ వాళ్ళు కానీ, అనేక వలస కూలీలు కానీ, కన్స్ట్రక్షన్లలో కానీ, కంపెనీలలో కానీ కోటి జనాభా పనిచేస్తున్నది ఈరోజు. అంటే రాష్ట్రంలో ఎంబీసీల కన్నా ఎక్కువ రావాల్సింది కదా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు రాకపోవడానికి ఏంటంటే కొంచెం మోడీ మీద నమ్మకంతో ఉంది. మేము కొత్తగా ఏర్పడ్డాం కాబట్టి ఎన్నికలు కూడా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు ఒకేసారి జరిగి ఉంటేనేమో పూర్తిగా మాకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేసుకుందాం. 17 నియోజకవర్గాలకు మినిమం 15 సీట్లు కొట్టేది మేము. కానీ కొంచెం ఏంటంటే ఢిల్లీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో 10 సంవత్సరాలు ఉండేసరికి ఏమైందంటే ప్రజలు కొంచెం మోడీ మీద ఒక నమ్మకం. కానీ మేము భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేసినప్పుడు ఆ నమ్మకం ప్రజలు మోడీ కన్నా ఎక్కువగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు.
మాకు కొంత సమయం కూడా ఏంటంటే రాష్ట్రంలో ఒక విధంగా చూస్తారు ప్రజలు, దేశంలో ఒక విధంగా చూస్తారు. కొంచెం సమయం అయితే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వస్తుంది, మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి. రైట్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటే ఏం చెప్తారు? కేంద్రంలో మోడీ ఏం చేస్తున్నాడు, అంతా కార్పొరేట్ వ్యవస్థలకే రుణమాఫీలు చేస్తున్నాడు. మేమేం రైతులకు రుణమాఫీలు చేస్తున్నాం, ఆయన కార్పొరేట్ వ్యవస్థకు రుణమాఫీలు చేస్తున్నాడు. మాకు వాళ్ళని కంపేర్ చేయడం కూడా అది నాకు మాత్రం ఇష్టంగా లేదు. అలాంటి నాయకుడిని మళ్ళీ ప్రధానమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు మరి? మీరు చూసిరు ఇప్పుడు ఇలా అయోధ్య అంత పెద్ద రామ మందిరం కడితే కూడా అయోధ్యలో బీజేపీని ఓడించింది. బీజేపీకి వచ్చిన ఓట్లు ఎంత? ఓకే. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర పెట్టినందుకు రాహుల్ గాంధీని గుర్తించినారు, ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా యువత కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్నారు. చిన్న ఈ రోజు కూడా ఒక్క మెట్టు ఎక్కితే దేశంలో బీజేపీ ప్రభుత్వం కూలుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో అన్ని ప్రజలకు న్యాయం చేస్తారనేసి పూర్తి నమ్మకంతో ఉన్నారు. రైట్. చివరగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాడిని. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ ఇతర పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఏదో పదవిలో నేను ఉంటానని ఆశిస్తున్నాను. మీడియా గారు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో మేము గెలవకున్న బీజేపీని ఓడించినందుకు, రాజగోపాల్ రెడ్డిని ఓడించినందుకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తే నమ్మకంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. రైట్. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ. రైట్. ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. చూస్తుండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.